హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సో యూజువల్గా ఐపీఓలో మనము ఎక్కువగా వినే పదం ఏఎస్బిఏ అని వింటూ ఉంటాము. సో అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అకౌంట్ అని. సో అసలు ఏంటది, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు మనకున్నాయి అండ్ ఎలా యూస్ చేసుకోవాలి? ఓకే. ఇప్పుడు ఏఎస్బీఏ అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. ఈ బ్లాక్ చేస్తారనమాట. అంటే మనం ఐపీఓ ఎప్పుడైతే అప్లై చేస్తామో, ఈ అప్లై చేసినప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, అప్లికేషన్ ఫామ్స్ ఉండేది, ఫిలప్ చేసేది, చెక్కులు పెట్టేది, బ్యాంక్లో డిపాజిట్ చేసేది, 70 నుంచి 90 రోజులు పట్టేది. ఈ 70 నుంచి 90 డేస్ మధ్యలో మనకు అలాట్మెంట్ వస్తున్న సర్టిఫికేట్ పోస్ట్ వచ్చేది, లేకపోతే రిఫండ్ ఆర్డర్ అని ఏది అయినా పోస్ట్ వచ్చేది. ఇప్పుడు అది లేదు. ఎంతసేపటికి ఏంటిదంటే ఏఎస్బిఏ సిస్టమ్ అంటారు. మనం అప్లై చేస్తే ఐపీఓలో మన అమౌంట్ బ్లాక్ చేస్తుంది మన అకౌంట్లో. మనకు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. మనం డీమ్యాట్ అకౌంట్లో షేర్లు అప్లై చేస్తాం. చేసిన తర్వాత అప్లై చేసే ముందే, చేసేటప్పుడే నీ ఖాతాలో అన్ని పైసలు ఉన్నాయా లేవా అని చెక్ చేస్తుంది. సేమ్ అనమాట. ఏటీఎం కార్డు పెట్టంగానే పైసలు లేవనుకో, రిజెక్ట్ ఎట్లా అయిద్దో ఇది కూడా అంతే. మనం అప్లై చేద్దామని అనుకున్నాం, మన ఖాతాలో 1 lakh ఉంది. సపోజ్ అది 1 lakh ప్లస్ ఉంది, అది ముందే చెక్ చేసి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాం. సపోజ్ 1 lakh ఉంది అమౌంట్, మన ఇంకా ఎక్కువ ఉంది, అదేం చేస్తుంది, అంత అమౌంట్ మన అకౌంట్లో, మన బ్యాలెన్స్లో బ్లాక్ చేస్తుంది. ఈ బ్లాక్ చేయడం అంటే ఏంటిది, దానివల్ల లాభం ఏంటిది అంటే, మనం అప్లై చేసేది ఏదైతే ఇష్యూ ఉందో ఆ అమౌంట్ వరకు మనం వాడుకోవటానికి వీలు కాదు బ్యాంకులోంచి. ఎప్పటి వరకు, ఈ ఇష్యూ అయిపోయి ఇష్యూ అలాట్మెంటు, రిఫండో అలాట్మెంటు వచ్చేంత వరకు. అప్పటి వరకు ఏంది, బ్లాక్ చేస్తుంది. కానీ బ్లాక్ చేయడం వల్ల లాభం ఏంటిది అంటే, ఇప్పుడు మనం అప్లై చేసినాం, ఇవాళ ఇష్యూ క్లోజ్ అయింది మండే, 1 డేనే అనమాట రిజల్ట్. మండే 5 o'clock క్లోజ్ అవుతుంది అనుకో ఎగ్జాంపుల్. ట్యూస్డే నైటు మనకి రిఫండ్ ఆర్ అలాట్మెంట్ 12 వచ్చేస్తుంది. కరెక్ట్ 12 o'clock కాగానే మీకు మెసేజ్ వస్తుంది. అలాట్మెంట్ కనుక వస్తే నీ పైసలు అకౌంట్లోంచి డెబిట్ చేస్తారు. అంటే అమౌంట్లో కట్ అయిపోద్ది. వెమ్మటే ఆ షేర్లని, ఇప్పుడు మండే క్లోజ్ అయింది, ట్యూస్డే నైట్ రిజల్ట్ వస్తుంది, వెన్స్డే మీ డీమ్యాట్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు షేర్లని. సపోజు నీకు అలాట్ కాలేదు, ట్యూస్డే నైట్ రిజల్ట్, వెన్స్డే మార్నింగ్కి నీ ఖాతాలోకి అమౌంట్ అన్బ్లాక్ చేస్తారు. అంటే మళ్ళీ మనము వాడుకోవచ్చు, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అప్లై చేయొచ్చు, నీ ఇష్టం ఇక. అంటే ఏంది, దీనివల్ల లాభం ఏంది, మన అమౌంట్ ఆ 2 days బ్లాక్ అవుతుంది, కానీ మనము నెక్స్ట్ అలాట్మెంట్ వస్తున్నాం, మనకు షేర్లు వస్తాయి. అలాట్మెంట్ రాకపోతే మన అమౌంట్ అన్బ్లాక్ అయిపోతుంది ఒకటి. ఇక తర్వాత ఈ బ్యాంకు ఏదైతే మన అమౌంట్ ఉందో ఎస్బీ అకౌంట్లో ఉంటుంది. ఈ ఎస్బీ అకౌంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో 3 or 4% బ్యాంకుని బట్టి మన అమౌంట్కి ఆ వడ్డీ మనకే వస్తుంది. అంటే ఏమవుతుంది, మన అమౌంట్ మన అకౌంట్లోనే ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. దాంతోపాటు మనము ఈ బ్యాంకుల చుట్టూ, రిఫండ్ ఆర్డర్ల చుట్టూ నింపటం, తీసుకుపోయి బ్యాంకులో డిపాజిట్ చేయడం అనేది ఉండదు. సింపుల్గా ఒక మెసేజ్ తోటి అయిపోతుంది. కాకపోతే మనము ఏం చూడాలి, ఏ కంపెనీ మంచిగుందా లేదా, మనం ఎంతవరకు రీఇన్వెస్ట్మెంట్, అంటే మనం అమౌంట్ బ్లాక్ అయిపోయింది, అన్బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే, మంచి మంచి ఇష్యూలన్నీ రోజు ఉండవు, అప్పుడప్పుడు ఉంటాయి, అంటే కంటిన్యూగా ఉంటాయి. అయితే కంపెనీలు కూడా అలానే ఉంటాయి. ఎలా అంటే ఒక్కటేసారి మంచి మంచి ఇష్యూలు అన్నీ రావు, ఎందుకంటే మనం అన్ని అప్లై చేయడానికి మన కాడ ఉన్న ఫండ్స్ కొద్దిగా ఉంటాయి. అయితే రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాల మాదిరే అన్ని మంచి మంచి సినిమాలు ఒక వారమే రావు, ఒక వారం వస్తాయి. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఒకటేసారి రిలీజ్ చేయరు. ఎందుకు మరి, అందరు చూడాలంటే ఒక్కొక్క సినిమాకి ఒక గ్యాప్ కావాలి. అప్పుడు వాళ్ళు మన మార్కెట్లో కూడా అంతే. ఐపీఓలో మంచి మంచి ఇష్యూలు ఉంటాయి, కంటిన్యూ కాకుండా గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు ఏమైంది, మీకు అలాట్మెంట్ వచ్చిందా, ఓకే, అన్బ్లాక్ అయిపోయింది, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంటే సబ్స్క్రైబర్స్ వీళ్ళే, ఇన్వెస్టర్లు వీళ్ళే, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్ రీఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉండాలి. కాబట్టి అలా అయితే ఇప్పుడు మార్కెట్ బాగా ఆల్ టైమ్ హైక్ పోయింది కాబట్టి, ఐపీఓలు బాగా వస్తున్నాయి కాబట్టి మన పని ఏంటిది, జాగ్రత్తగా చేయగలగాలి, అంటే అబ్జర్వ్ చేయగలగాలి. రెండోది, మనం ఎంతసేపటికి ఎక్కువ శాతం ఈ
అంటే అన్నీ మంచివి వస్తాయి, ఫేక్ అంటే కంపెనీ వాల్యూ లేనివి కూడా వస్తాయి. మనం అవి చేయకుండా జాగ్రత్తగా బ్రాండ్ ఉన్నాయి కనుకుంటే ఒకవేళ అలాట్మెంట్ వస్తే అమ్మకపోయినా కానీ కొన్నాళ్ళకి వాల్యూ ఉంటాయి అన్నమాట. కొన్ని షేర్లు ఏమవుతాయంటే ఎక్కువ శాతం 100లో జరిగే మిస్టేక్స్ ఇన్వెస్టర్సు అప్లై చేస్తూ ఉంటారు, రావట్లేదు అంటారు. కానీ ఏదో ఒకటి వస్తుంది, ఇక రాక వచ్చిందని దాన్ని అమ్మరు. అది ఫేకో ఫ్రాడో కనుక అయ్యి వాల్యూ లేదనుకోండి, అసలు కూడా లేదు, ఇక వెళ్ళిపోతూ ఉంటుంది కిందికి. చివరికి మన ప్రిన్సిపల్ కూడా లాస్ అవుతాం అనమాట. అందుకని అలా కాకుండా వాల్యూ ఉన్న స్టాక్స్ అవి చూసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా Yes. ఏఎస్బిఏ సిస్టమ్. Yes. Thank you ఓకేనా? so much. థ్యాంక్ యూ.